భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం కొత్తకావడిగుండ్ల గ్రామస్తులు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అశ్వరావుపేట నియోజకవర్గంలో 25,000 ఎకరాలు పోడు పట్టాలిచ్చారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికి 3 కేసులు పెట్టారు. వాళ్ళ పార్టీ కాని వాళ్ళని ఇతర పార్టీలోకి వెళ్ళే వాళ్ళని చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. పార్టీలతో సంబంధం లేకుండా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం అది ఏది చేయట్లా మాకు కనపడుతుంది. అక్కడ ఎనమలెక్కుతుంది. కొత్తకావిడిగూడ పంచాయతీలో కావిడిగూడలో అన్ని ఇక్కడున్న వివిధ పార్టీల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మొత్తం 75 మంది మరి 50 కుటుంబాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు 2 నెలల నుంచి సార్ మేము మీ పార్టీలోకి వస్తామని చెప్పి కబురు చేశారు. అలాగే ఈ వర్షాభావం ఉండటం వల్ల కొద్దిగా డిలే అయ్యి ఇవాళ రావడం జరిగింది. మన రవి గారి నాయకత్వంలో మరి ఇక్కడ మా మండల నాయకత్వంలో మరి మనం రమణారావు గారు కోఆర్డినేటర్ నాయకత్వంలో మనందరూ అశ్వరావుపేటలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ పార్టీలో ఈ ఊరిని మరి పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. మేము మీ నాయకత్వంలో మేము పనిచేస్తాము. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా సరే మేము మీ నాయకత్వంలో పనిచేస్తాం. బీఆర్ఎస్ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము మరి మీ వెంబటే ఉంటామని పార్టీలో జాయిన్ చేయటం జరిగింది. ఉన్న కొత్తకావిడిగూడ పంచాయతీలో కావిడిగూడలో అన్ని ఇక్కడున్న వివిధ పార్టీల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మొత్తం 75 మంది మరి